గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇది ఒక కథ. ఈ కథలో ఈ కథ యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక పెళ్ళికి సంబంధించిన విషయం అనమాట. బాగా సుమారైన ధనవంతులు, ఒక కొడుకు ఒక కూతురు, ఒక తల్లిదండ్రికి ఒక కొడుకు ఒక కూతురు ఉంటారు. కూతురు జాబ్ చేస్తుంటుంది, కొడుకు వచ్చేసి ఏదో ప్రైవేట్గా చేసుకుంటుంటాడు. శాలరీ కూడా తక్కువే, 10,000 12,000. కొడుకుని సెట్ చేయలేకపోయాము, కూతురు ఎట్టా జాబ్ చేస్తుంది, గవర్నమెంట్ జాబు, కొడుకుకి జాబ్ రాలేదని నిరాశతో ఉన్న అత్త మామ ఇక మనకి వచ్చే కోడళ్ళని ఉద్యోగం చేసే అమ్మాయి కావాలని ఒక ఆలోచనతో ఉంటారు. ఈ ఆలోచనతో ఉంటే వాళ్ళ బంధువుల్లోనే ఒక అమ్మాయి బీఈడీ చదివిన అమ్మాయి ఉంటుంది. ఈ బీఈడీ చదివిన అమ్మాయిని కనుక మనం చేసుకున్నట్టే, బీఈడీ డిఈడీ అంటారు కదా, ఈ రెండు చదివిన అమ్మాయి ఉంటుంది. ఈ అమ్మాయిని కానీ చేసుకుంటే ఈ ఎగ్జామ్స్ పడినప్పుడల్లా రాసుకుంటుంటుంది. అదృష్టం బాగుంటే మనోడికి గవర్నమెంట్ జాబ్ రాకపోయినా కోడలకైనా జాబ్ వస్తే వాడు కూడా లైఫ్ సెట్ అయిపోద్ది అని ఒక సదుద్దేశం మీద చూస్తూ ఉంటే బంధువుల అమ్మాయి ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని అడుగుతారు వాళ్ళు. మేము కట్న కానుకలు ఇచ్చే ఉద్దేశం మా దగ్గర అయితే ఇప్పుడు లేవు, మా పరిస్థితి స్తోమత బాగలేదు, పిల్లల్ని చదివించుకున్నాం అంతే, మేమైతే కట్న కానుకలు ఇవ్వాలి. మీరు కట్న కానుకలు ఇవ్వకపోయినా పర్లేదు, మా అబ్బాయికి మీ పిల్లని ఇస్తే చాలు, పెళ్లి ఖర్చు కూడా మేమే పెట్టుకుంటాం అని ఒక సదుద్దేశం మీద, మంచి ఉద్దేశం మీద పెళ్లి అమ్మాయిని అడుగుతారు. సరే, మన దగ్గర అట్టా స్తోమత లేదు, వీళ్ళు బంధువులే కదా అనే ఉద్దేశంతో ఈ తల్లిదండ్రులు పేదరికంలో కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. పేదరికం అంటే బాగా బతికిన కుటుంబమే, కానీ కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడతారు మధ్యలో అనుకోని కష్టాల వల్ల. సరే అని అమ్మాయిని ఇచ్చి చేస్తారు. ఇచ్చి చేసిన తర్వాత ఆ అమ్మాయి కూడా సరే, నా కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి సరే, ఆ అబ్బాయి చేసుకున్న అబ్బాయికి జీతం తక్కువైనా సరేలే మన బంధువులేని చేసుకుంటారు. అయితే ఒక ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ అత్తమామ భర్త కానీ కష్టపెడరు. ఎందుకు పెట్టరంటే ఈ కోచింగ్ పంపిస్తారు అన్నమాట. జాబ్ పెళ్లి చేసుకోగానే జాబ్స్ వేస్తారు గవర్నమెంట్ వారు. వేసినప్పుడు కోచింగ్ పంపిస్తారు, వాళ్ళు డబ్బులే పెట్టుబడి పెట్టుకొని. ఎందుకంటే వస్తే మనకే కదా అదృష్టం అని చెప్పి వీళ్ళ తల్లిదండ్రుల దగ్గర అంత డబ్బులు లేవు కాబట్టి కోచింగ్ పంపించి వాళ్ళే చదివిస్తారు. చదివించిన తర్వాత ఫస్ట్ జాబ్ రాకపోయినా నిరుత్సాహపడకుండా సరే, మళ్ళీ ఉద్యోగాలు పడేదాకా నీ ఖర్చులకు నువ్వేదో స్కూల్కి పోయి సంపాదించుకోమ్మా, అబ్బాయి ఇద్దరు అబ్బాయికి 10,000 నీకు 10,000 ఇస్తే మీరిద్దరు హ్యాపీగా ఉంటాం, మనం అందరం కలిసే ఉంటాం కదా, కుటుంబం అభివృద్ధికి ఉపయోగపడేది, నిదానంగా ఉద్యోగాలు చేసుకుంటారని వాళ్ళ అత్తగారు మామగారు చెప్తారు. సరే, ఆ అమ్మాయి అసహనానికి గురి కాకుండా వాళ్ళ భర్త కానీ వాళ్ళు కానీ పట్టువదలను బట్టు విక్రమార్కులా గవర్నమెంట్ జాబ్ వేసినప్పుడల్లా రాయటం, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం, రాయటం, ఖాళీ సమయాల్లో జాబ్ చేసుకోవడం, పార్ట్ టైం జాబ్ ఇలా జరుగుతూ ఉంది. లక్కీగా అదృష్టం బాగుండి మూడోసారి రాసినప్పుడు ఉద్యోగం వస్తుంది. గ్యారెంటీకి ఉద్యోగం వచ్చేస్తుంది. ఇంక చూశారు కదా ఆ అబ్బాయి ఎంత అదృష్టవంతుడు అంటే, వాళ్ళు అత్తామామ స్వార్థం లేకుండా ఆలోచన చేసి అమ్మాయిని చేసుకున్నారికి లక్కీగా ఒక 5 సంవత్సరాల తర్వాత జాబ్ వస్తుంది. అప్పటికప్పుడు అన్నీ రావు కదా, జరిగిపోవు కదా, దూరపు ఆలోచన చేశారు నిస్వార్థంగా. వాళ్ళ పుట్టింటి నుంచి ఇంకా ఆ అమ్మాయి నువ్వేం తేలేదని కానీ ఏం ఆ అమ్మాయిని అనకుండా ఆ అమ్మాయిని బాగానే చూసుకుంటూ వచ్చారు. ప్రేమగానే చూసుకుంటూ వస్తే ఆ అమ్మాయి మెదడులో ఏం ప్రెజర్ లేదు కాబట్టి అత్తగారు మామగారు సపోర్టు, వాళ్ళ కుటుంబ సపోర్ట్ ఉండబట్టి కోచింగ్లకి హాజరై కష్టపడి చదువుకొని జాబ్ సంపాదించుకుంది. అంటే ఇంకా ఆ అమ్మాయి ప్రెజర్ లేదు, అంటే దిగులు లేవు, భయం అనేది లేదు. అంటే నువ్వేం తీసుకొచ్చావు, నువ్వేమీ లేదు కదా, ఇట్లా సూటిపట్టు మాటలు ఆ అమ్మాయి మీద లేవు కాబట్టి ఆ అమ్మాయి అలా చదువుకొని జాబ్ రాయగలిగింది. ఇంకొక ఇలాంటి స్టోరీయే. అబ్బాయి కాస్త కొంత చదువుకొని ఉంటాడు. తండ్రి బాగా గారాబం వేసడం వల్ల జులాయి తరగా తిరుగుతూ ఉంటాడు. ఆ అబ్బాయికి పెళ్లి చేస్తే వచ్చే అమ్మాయికి ఏదైనా జాబ్ సంపాదించుకుంటే ఆ అమ్మాయి సెటిల్ అయి వాళ్ళ కొడుకు సెటిల్ అవుతాడని చెప్పి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసే ఈ మొదటి కథలో అబ్బాయి ఎంతో కొంత ఖర్చులు జబ్బులు సంపాదించాడు, కానీ ఈ అబ్బాయి ఈ రెండో అబ్బాయి సంపాదించేవాడు, దూరం తిరుగుతూ ఉంటాడు. కానీ వాళ్ళు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారు. కానీ వీళ్ళు కట్నం తీసుకుంటారు. ఈ తల్లిదండ్రులకి ఏం చెప్తారంటే, మాకు ఆస్తులు ఉండే బాగుండేది అని చెప్పి వీళ్ళ దగ్గర కట్నం ఉన్న కాడికి లాగుతారు. తర్వాత మా కోడలికి మేమే జాబ్ చేయించుకుంటాం ఇది అని చెప్తే ఇస్తారు. తీరా చూస్తే పెళ్ళైన తర్వాత అంత అప్పులు అవన్నీ ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి ఈ అమ్మాయిని వరకట్న వేధింపులతో బాధ పెడుతూ ఉంటారు. బాధ పెడుతూ ఉంటే ఈ టెన్షన్లో జాబులు ఉద్యోగానికి ఏం రాస్తారు, ఆ అమ్మాయి ఏం రాస్తే ఎప్పుడు ఇంట్లో గొడవలు కదా, ఆడబిడ్డలు అందరితో గొడవలై పెళ్ళైన తర్వాత గొడవలై పుట్టింటికి వెళ్ళిపోయింది. వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మాయికి ఉద్యోగం వచ్చిన తర్వాత తీసుకోవచ్చు అని చెప్పి చూస్తారు. ఒక డిఎస్సి గవర్నమెంట్ వేసినప్పుడు రాస్తుంది, జాబ్ రాదు, అయినా వాళ్ళు తీసుకెళ్ళరు. మళ్ళీ రెండో దానికి వెయిట్ చేస్తారు, ఈసారి వచ్చినప్పుడు తీసుకెళ్ళొచ్చులని. ఈ గొడవలు ప్రెషర్ మీద ఈ అమ్మాయి ఏం చదువుకోలేదు, ఈ అమ్మాయికి ఉద్యోగం రాదు. ఉద్యోగం రాకపోయేకి ఏం చేస్తారు, ఇంకెట్టా ఈ అమ్మాయికి ఉద్యోగం వచ్చేది కాదు, పెట్టేది కాదని చెప్పి అమ్మాయికి మాకు ఈ అమ్మాయి అవసరం లేదని విడాకుల నోటీస్ పంపిస్తారు. చూశారు కదా, ఉద్యోగం ఏం ఆశించకుండా నిస్వార్థంగా కట్న కానుకలు ఆశించకుండా చేసుకున్న అమ్మాయికి జాబ్ వస్తుంది. కట్న కానుకలన్నీ తీసుకొని ఆశించి ఇంకా వరకట్న వేధింపులు తీసుకున్న అమ్మాయికి జాబ్ రాదు. అంటే
ఈ మొదటి అబ్బాయి అంత అదృష్టవంతులు చూశారు కదా! వాళ్ళ అమ్మా, నాన్న వాళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయింది. ఆ అమ్మాయికి మైండ్‌లో ఇప్పుడు ఇక్కడ చిన్న లాజిక్. అమ్మాయికి పొద్దుగూకులు ప్రెషర్ పెడితే ఆ అమ్మాయి ఏం చదివిద్ది? ఆ అమ్మాయికి ప్రెషర్ లేదు కాబట్టి చదువుకొని సాధించింది. ఈ రెండో అమ్మాయికి గొడవలు, టెన్షన్‌లు, తగాదులు, చికాకులు ఈ ప్రెషర్ మీద చదువుకోకలేక ఈ అమ్మాయి జాబు సంపాదించలేకపోయింది. ఇప్పుడు వాళ్ళు ఇంక మాకు ఈ అమ్మాయి అవసరం లేదని వీళ్ళు ఈ అమ్మాయికి డైవర్స్ పంపిస్తారు. నోటీస్ పంపిస్తారు. ఓకే. అయినప్పటికీ ఆ అమ్మాయి అదృష్టం బాగుంటే ఈసారి చదువుకున్న అమ్మాయికి ఎప్పుడైనా జాబ్ రావచ్చు. ఆ అదృష్టం ఎవరికి వరిస్తుందో ఏందో తెలీదు. మొత్తానికైతే స్వార్థం అనేది మనుషుల్లో ఇలా ఉంటదండి. స్వార్థపూరితంగా మనం ఆలోచన చేసి ఈ కథలో నీతి ఏందంటే, మనం ఏదైతే స్వార్థంతో, దుర్మార్గమైన దుర్బుద్ధితో ఆలోచన చేస్తామో అది ఎప్పటికి నెరవేరదు. నిస్వార్థంగా ఎప్పుడైతే ఉంటామో మన కోరికలు, కలలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ కథ యొక్క నీతి ఇది. మొదటి వాళ్ళు అమ్మాయి నుంచి, తల్లిదండ్రుల నుంచి ఏం ఆశించలేదు కాబట్టి వాళ్ళు అనుకున్నట్టుగా అంచనా ప్రకారంగా వాళ్ళ ఊహకు అందినట్టు ఊహకు కాలం అనుకూలంగా కాలం వాళ్ళకి సహకరించి ఆ కోడలికి జాబ్ వచ్చింది. రెండో వాళ్ళు మొత్తం వాళ్ళ కుటుంబం నుంచి మొత్తం లాగేసుకొని తర్వాత మళ్ళీ అమ్మాయికి ఉద్యోగం వచ్చినప్పుడే కాపురాన్ని తీసుకెళ్ళాలని ఆలోచన ఉన్నారు కాబట్టి వీళ్ళు అనుకున్నది నెరవేరలా. అంటే నీ ఆశ అడి ఆశ చేజారే మనిపోసు అన్నట్టుగా మనం దుర్బుద్ధితో దుర్మార్గంగా ఆలోచన చేస్తే అలాగే జరిగింది. మొదటి వాళ్ళు స్వచ్ఛందంగా ఉండి పెట్టుబడి పెట్టుకొని అన్నీ వాళ్ళు సహకరించారు కాబట్టి ఆ అమ్మాయి జాబ్ కొట్టగలిగింది. రెండో అమ్మాయికి ఈ ప్రెజర్ పెట్టి గొడవలు పెట్టుకొని గందరగోళం పెట్టుకొని వేధింపులు గురి చేశారు కాబట్టి ఈ అమ్మాయికి జాబ్ రాల. అది అదృష్టవంతుని ఎవడు చెడపలేడు, దురదృష్టవంతుని ఎవడు బాగుపరచలేడు. ఈ కథ నీతి. పైగా మొదటి అబ్బాయి అతని ఖర్చులకు ఎంతో కొంత సంపాదించుకుంటున్నాడు. అందువల్ల అతనికి కాలం అనుకూలించింది. రెండో వాడు అసలు పూర్తిగా పని పాటలు చేయకుండా భార్య సంపాదన మీద ఆధారపడి బతకాలనుకున్నాడు కాబట్టి వీళ్ళ ఆశ నిరాశ అయింది. వాళ్ళ ఆశ ఫలించింది. ఇదండి ఈ వీడియో యొక్క సందేశం. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, కథ. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.